ఈరోజు మనం బీరకాయ, పెసరపప్పు, కొద్దిగా శనగపప్పు అండి. అన్నీ గుప్పడు గుప్పడు, శనగపప్పు గుప్పడు, పెసరపప్పు గుప్పడు అండి. ఇవి రెండు వేసి నానబెట్టుకుందాము. చాలా బాగుంటుంది కమ్మగా. ఎక్కువ వేయట్లేదండి, చాలా కొద్దిగా నానబెట్టుకుందాము. ఇది పీల్ చేసుకుందామండి. కేజీ బీరకాయ పీల్ చేసుకుందాము. దీనికి ఒక ఆనియన్ అండి, ఒక ఉల్లిగడ్డ. ఇది పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. తర్వాత చూద్దామండి. బాయిల్ చేసుకుందామండి. ఇది పెసరపప్పు, శనగపప్పు కొంచెం వాటర్ వేసి ఒక పొంగు పెట్టుకుందాము. లేకపోతే మనం బీరకాయలా వేస్తే గట్టిగా అయిపోతుందండి. స్టవ్ మీద పెట్టుకుందాము. ఒక పొంగు వచ్చాక ఆఫ్ చేద్దాము. హాఫ్ బాయిల్ చేద్దాము. పెసరపప్పు, శనగపప్పు ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఒకటి, కొద్దిగా కరివేపాకు తాలింపు చేసుకుందామండి. స్టవ్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక పావు. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకుందామండి. కొద్దిగా సోంపు. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటున్నాము. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. బీరకాయ వేసుకుందాము, కట్ చేసుకున్నాం కదా. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి, హాఫ్ స్పూన్. బీరకాయ వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్లో బీరకాయ అంతా వేసేసుకుందాము. బీరకాయ కలిపేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందాక మనం శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. శనగపప్పు, పెసరపప్పు వేసేద్దామండి. కారం వేస్తున్నానండి, 1 స్పూన్ కారము. ఇప్పుడు ఇది వేసేసుకుందాం ఇందులో. కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. రుచికి సరిపడా సాల్ట్. కలిపేసుకుందాం. చూద్దామండి, మన బీరకాయ అయిపోయింది. మన బీరకాయ రెడీ అండి. సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా, బీరకాయ, పెసరపప్పు, శనగపప్పు చాలా బాగుందండి, కమ్మగా ఉంది. చూసారా. థ్యాంక్ యూ.